హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆక్టల్ నుంచి బైనరీకి, ఆక్టల్ నుంచి డెసిమల్కి 2 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్. సో అంటే ఇక్కడ ఆక్టల్ నెంబర్ వచ్చేసరికి ద బేస్ వచ్చి 8, హెక్సాడెసిమల్ యొక్క బేస్ వచ్చేసరికి 16. అయితే ఇక్కడ వితౌట్ డెసిమల్ కాంబినేషన్ అండ్ వితౌట్ బైనరీ కాంబినేషన్ మనం ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయాలి కాబట్టి సో మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్లో మనం డెసిమల్నైనా తీసుకోవాలి, లేదు అంటే బైనరీనైనా తీసుకోవాలి. సో డైరెక్ట్గా ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్ట్ అనేది అవ్వదు. సో మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్లో మనం ఏం చేస్తాము అంటే అది ఎయిదర్ డెసిమల్ యూస్ చేసి అయినా సరే, ఎయిదర్ బైనరీని యూస్ చేసి అయినా సరే మనం అక్కడ చేస్తాము. సో ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ. సో మిడిల్ ఆఫ్ ది బైనరీ తీసుకుంటే ఆక్టల్ నుంచి ఫస్ట్ బైనరీ తీసుకుని బైనరీ నుంచి హెక్సాక్ తీసుకుంటాం. సో దెన్ బైనరీ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ ఒకవేళ బైనరీ కాకుండా డెసిమల్ తీసుకోవాలి అనుకుంటే ఆక్టల్ టు డెసిమల్, అండ్ ద నెక్స్ట్ వన్ డెసిమల్ టు హెక్సా. సో ఈ 2 స్టెప్స్లో మనం ఏ స్టెప్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. అది ఫస్ట్ స్టెప్ కానీ సెకండ్ స్టెప్ కానీ. సో నేను ఫస్ట్ స్టెప్ యూజ్ చేస్తున్నాను. సో డెసిమల్ కూడా ఆల్రెడీ మనం ఆక్టల్ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి హెక్సాక్ ఎలా కన్వర్ట్ చేయాలో మనం ప్రీవియస్ డిస్కస్ చేసాము. సో సెకండ్ వన్ ఎవరైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఆక్టల్ నుంచి బైనరీకి అండ్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ 254 under base 8, the calculated in base 16. సో 8 నుంచి 16కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను 8 నుంచి బైనరీలో కన్వర్ట్ చేయాలి కాబట్టి 254 అండర్ బేస్ 2. సో అండర్ బేస్ 2కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం తీసుకున్నది బేస్ 8 కదా, 8 అంటే 2 పవర్ 3, సో దట్ ఈస్ 8. 3 కాబట్టి 4 2 1 ప్యాటర్న్లో ఫస్ట్ నెంబర్స్ ఉండాలి మన దగ్గర అవైలబుల్గా. 0001 1011, 0001 1011, 0001 1011. నెక్స్ట్ 4 zeros, 4 ones, 4 zeros. సో నెక్స్ట్ హెక్సాక్ అయితే ఇంకొకటి కూడా కావాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10 and 11. Okay, so ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి 254 కదా. సో దట్ ఈస్ 254కి మనం వాల్యూస్ వేద్దాము. నెంబర్ 2కి వచ్చేసరికి 0100, 5కి వచ్చేసరికి 101 అండ్ 4కి వచ్చేసరికి 100. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా కంబైన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ 0 మనకి కౌంట్ అవ్వదు కాబట్టి 10101 100 అండర్ బేస్ 2. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ బైనరీ నుంచి మనం ఎందులో కన్వర్ట్ చేయాలి, హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. సో హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న నెంబర్ని 8421 ప్యాటర్న్లో సెపరేట్ చేసుకుంటూ రావాలి. సో 10101100. మనం ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి కదా. సో 4 డిజిట్స్ యాడ్ చేద్దాం, 1100. సో ఇంకా 4 డిజిట్స్. సో కరెక్ట్గా మనకు వచ్చిన నెంబర్స్ 4 డిజిట్స్ సరిపోయింది. సో 1010 1100. ఇప్పుడు మనకి నెంబర్ తెలియాలి అంటే ఇక్కడ ఇంకొక 8 అనేది యాడ్ చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. అంటే 8421 ప్యాటర్న్లో యాడ్ చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేదు ఇక్కడ మనం 8421 ప్యాటర్న్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 2 దగ్గర 1 దగ్గర జీరోస్ ఉన్నాయి కాబట్టి 8 + 4 దట్ ఈస్ 12. నెక్స్ట్ 8421, 1 దగ్గర 0 ఉంది, 4 దగ్గర 0 ఉంది అంటే 2, 8 + 2 10. సో 10 అంటే మనకి హెక్సాడెసిమల్లో ఎంత అవుతుంది, A, అండ్ 12 వచ్చేసరికి C, దట్ ఈస్ అండర్ బేస్ 16. అంటే 254కి మనకు వచ్చిన క్యాలిక్యులేషన్ హెక్సాడెసిమల్ వాల్యూ A, C అండర్ బేస్
16 అనమాట. సో ఇది నార్మల్‌గా మనం తీసుకున్న నార్మల్ పార్ట్. మీరు ఇంకా కావాలి అంటే డెసిమల్‌లోకి కన్వర్ట్ చేసుకొని డెసిమల్‌లోకైనా తీసుకోవచ్చు. డెసిమల్ నుంచి మనం మళ్ళీ అగైన్ హెక్సాడెసిమల్‌లోకైనా మార్చుకోవచ్చు. అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటే నేను ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ 56 అండర్ బేస్ 8 క్యాలిక్యులేట్ ఇన్ బేస్ 16. సో 8 నుంచి ఫస్ట్ డెసిమల్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 5 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 6 ఇంటూ 8 పవర్ 0. 8 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 6, 6 ప్లస్ 8 పవర్ 1 అంటే 8, 8 ఇంటూ 5, 40. సో టోటల్ వచ్చేసరికి 46 అండర్ బేస్ 10. అగైన్ 46 అండర్ బేస్ 10ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది బేస్ 16లోకి. అంటే 16తో ఎల్సిఎం చేయాలి విత్ 46. 2 టైమ్స్ క్యాలిక్యులేట్ అయితే మనకి రిమైండర్ వచ్చేసరికి 14 వస్తుంది అండ్ ద వాల్యూ ఈస్ 2. సో మనం ఎప్పుడు లెఫ్ట్ నుంచి కింద నుంచి పైకి యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. 2, 14. 2 మీన్స్ నార్మల్ 2 అండ్ 14 అంటే ఈ 2e అండర్ బేస్ 16. అంటే 56కి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే 2e అండర్ బేస్ 16 అనమాట. సో ఇది నార్మల్గా మనం డెసిమల్ ప్యాటర్న్ యూజ్ చేసి. సో అయితే నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆక్టల్ నుంచి సేమ్ మనం తీసుకునేది ఫ్రాక్షనల్ పార్ట్ ఎలా అయితే చూద్దాం. సో నేను 54.23 అండర్ బేస్ 8 క్యాలిక్యులేటెడ్ ఇన్ బేస్ 16 విత్ బేస్ 2తో తీసుకుంటున్నాను. సో అంటే నేను బేస్ 2ని యూజ్ చేసి ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ని కన్వర్ట్ చేస్తున్నాను. సో బేస్ 2 తీసుకోవాలి అంటే కంపల్సరీ మనం వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ మనం ప్రీవియస్గా తీసుకున్నాం కదా. సో 54ని ఫస్ట్ పార్ట్ తీసుకోండి అండ్ ద సెకండ్ పార్ట్ 23.23ని సెపరేట్ చేయండి. 5కి 4కి మనం వాల్యూస్ వేసుకోవాలి. సేమ్ మనకి ఇక్కడ ప్యాటర్న్ 4-2 ప్యాటర్న్ సరిపోతుంది. 4-1 ప్యాటర్న్. సో ఆ 4-1 ప్యాటర్న్ ఎందుకు అంటే మనకి ఇక్కడ బేస్ 8 కాబట్టి 8కి 4-1 ప్యాటర్న్ సరిపోతుంది. 5కి నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న వాల్యూస్ని బట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. సో 5కి వచ్చేసరికి 101 అండ్ 4కి వచ్చేసరికి 100. 2కి వచ్చేసరికి 010 అండ్ 3కి వచ్చేసరికి 011. ఓకే, ఇక్కడ పాయింట్ ఉన్నప్పుడు రైట్ సైడ్కి మనం రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ కట్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టీకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ కట్ చేస్తాం. 0 ఉంటే కనుక మనకి 0 ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ అనేవి మనకి ఎనఫ్ సరిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇది అండర్ బేస్ 2. ఇప్పుడు బేస్ 2 నుంచి బేస్ 16లోకి కన్వర్ట్ చేయాలి. బేస్ 16లోకి కన్వర్ట్ చేయాలి అంటే 4 డిజిట్స్ కింద తీసుకోవాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ చూపిస్తాను. 101100. 1100 ఫస్ట్ అండర్లైన్ చేస్తే రిమైనింగ్ 10 మిగిలింది. మనం 00 యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. 1100కి మనకి వాల్యూ ఒకసారి మీరు టేబుల్లో చూసుకుంటే ద వాల్యూ వచ్చేసరికి 12. నెక్స్ట్ 0010కి వాల్యూ 2. సో 2C. నెక్స్ట్ 010011. ఎప్పుడు పాయింట్ అవతల పార్ట్ని మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాము. సో 0100 ఫస్ట్ పార్ట్, 11 సెకండ్ పార్ట్. సో 00 మనం యాడ్ చేసుకోవాలి. 0100 1100. 0100 అంటే 4 అండ్ 1100 అంటే 12. 12కి వచ్చేసరికి మనకి C. సో 2C.4C అండర్ బేస్ 16. సో ఇది మనకి ఫ్రాక్షనల్ పార్ట్. అయితే ఒకసారి మళ్ళీ చూడండి. ఫ్రాక్షనల్ పార్ట్లో మనం ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని సెపరేట్ చేసుకుని దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి బైనరీ నుంచి హెక్సాలో కన్వర్ట్ చేస్తాం. వెరీ ఈజియెస్ట్ పార్ట్. మీరు ఒక్కసారి ఎగ్జామ్లో బైనరీ టేబుల్ వేసుకున్నారు అంటే మీరు ఎక్కడ ఎన్ని న్యూమరికల్ ఫార్మ్స్ వచ్చినా కూడా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఒకసారి ఆ టేబుల్ వేసేసుకుంటే తర్వాత మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు.